హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం కొంచెం కొత్తగా ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, బిర్యానీలోకి, రోటీలోకి, చపాతీలోకి దేనికైనా సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ రెసిపీ అమ్మ చేస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 6 గుడ్లని ఉడికించుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ 6 గుడ్లకి 3 పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, అలాగే 2 గుడ్లని మనం బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పొయ్యి మీద పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో కొంచెం తాలింపు గింజలు వేసి చిటపట్లాడేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి వేపాలి. ఆ తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న 3 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు, 5-6 వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసాం కదా, తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 8 నుండి 10 వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మెంతులు వేసుకొని వాటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ రుచిని బట్టి వేసుకోవచ్చండి, ఎక్కువ తక్కువ. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. గరం మసాలా పొడి వేసి గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న ఉడికించిన గుడ్లు వేసుకొని ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం గుడ్లు లోపల చందమామ ఉంటుంది కదా, అది ఊడిపోకుండా అనమాట. చాలా జాగ్రత్తగా కలిపి ఒక 2-3 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఈ బాయిల్డ్ ఎగ్ కూడా మసాలా అంతా బాగా పడుతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంతో చాలా చాలా బాగుంటుంది. మీరు ఈసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.